దేవుని మాట. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను రాసిన సువార్త 15:7. మనలో చాలామంది దేవుణ్ణి, ప్రభువా నా యందు నీవుండు, తర్వాత నీ యందు నేను ఉంటాను అని అడుగుతారు. ఫస్ట్ నా కార్యంలో నువ్వు చెయ్యి, నేను నిన్ను నమ్ముతాను అంటారు. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మనం ఆయన యందు నమ్మి ఆయన మాటలను మన జీవితాల్లో ఉంచుకుంటామో, అప్పుడు మనకి ఏది అవసరమైనా అడుగుతామో ఆయన ప్రతిదీ ఇస్తానని చెప్తుంటున్నాడు. ఒకవేళ మనము దేవుని యందు మనం ఉండక ఆయన మన యందు ఉండాలని కోరుకుంటే, ఈ వాక్యమును బట్టి మీరు అడగండి, దేవుని యందు ఉండి మీరు అడిగితే సమస్తమును మీ జీవితంలో ఆయన చేస్తాడు. దేవుడు మీ జీవితంలో కార్యములు చేయనుగాక. ఆమేన్.